ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలం దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలం కలుసుకోవడం చాలా సంతోషం. ప్రియులారా, ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో మనం ఈ విధంగా ప్రతినిత్యం కూడా కలుసుకోవడానికి దేవుడు సహాయపడుతున్నాడు. మిమ్మలను ప్రభు దీవించాలని నేను మనసారా కోరుతున్నాను. ఈ సమయంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్యాన్ని విని, అలాగే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన ద్వారా వచ్చే దీవెలు పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. దయచేసి ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. కృపగల దేవుడవు, దయగల దేవుడవు, ప్రేమగల దేవుడవు నాయన, నీకు కృతజ్ఞతలు, వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ బలమైనటువంటి హస్తాన్ని మాతో కూడా ఉంచి మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడా, నమ్మదగిన మా గొప్ప తండ్రి, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఈరోజు మమ్మల్ని బలపరచండి నాయనా. నీ కృప మాకు దయచేయండి. మీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా. అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా. అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా, లేనే లేదయా. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. సృష్టిని చేసిన యేసయ్యా, నూతన సృష్టిగా నన్ను మార్చిన యేసయ్యా. శూన్యములో ఈ సృష్టిని చేసిన యేసయ్యా, నూతన సృష్టిగా నన్ను మార్చిన యేసయ్యా. నిత్య జీవమునిచ్చిన నాదు యేసయ్యా, ఏ రీతి నీ రుణం నే తీర్చుకొందును యేసయ్యా. నిత్య జీవమునిచ్చిన నాదు యేసయ్యా, ఏ రీతి నీ రుణం నే తీర్చుకొందును యేసయ్యా. యేసుక్రీస్తు నందు మహిమలో నా ప్రతి అవసరము, యేసుక్రీస్తు నందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చుచున్న దేవా, నీకే స్తోత్రము జీవితాంతము. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన
ఉపకారములకై లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై. విశ్వాసమునే ఇచ్చిన యేసయ్యా విశ్వాస యాత్రలో వెనుదిరుగకనే సాగెదా. విలువైన విశ్వాసమునే ఇచ్చిన యేసయ్యా విశ్వాస యాత్రలో వెనుదిరుగకనే సాగెదా. విశ్వాసముతో జయించెదా ఈ విశ్వము, విశ్వాసముతో ప్రార్థించెదాను నిత్యము. విశ్వాసముతో జయించెదా ఈ విశ్వము, విశ్వాసముతో ప్రార్థించెదాను నిత్యము. విడువక ఎడబాయక ప్రేమించుచున్నావు, విడువక ఎడబాయక ప్రేమించుచున్నావు. పాలించుచున్నావు, పోషించుచున్నావు, కాపాడుచున్నావు. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై. అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా. అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా, అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా. అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా, అసాధ్యమైనదేది నీకు లేనే లేదయా, లేనే లేదయా. పాడదామా? యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. యెహోవా యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. మరణము నుండి
స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి స్తుతులు చెల్లించుడి Hallelujah. 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 Thank you, Lord. కష్టములలో నుండి ఆపదలలో నుండి కష్టములలో నుండి ఆపదలలో నుండి నన్ను విడిపించితివే అవునయ్యా నన్ను విడిపించితివే ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చేతులెత్తి యేసయ్య స్వరమెత్తి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని చేతులు అనేటటువంటి అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. అవి నిజంగా దేవుని చేతులు పునాది వేసే చేతులు అనే విషయాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. నిజంగా సృష్టికర్త చేతులు ఎంత గొప్పవి కదా. ఆ గొప్ప చేతుల గురించి నిన్నటి దినాన మనము ఆలోచించేసాం. ఈరోజు హీలింగ్ హ్యాండ్స్, స్వస్థపరుచు చేతులు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. లాస్ట్లో నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ వాక్యం చెప్పి ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, ప్రభు మీకు ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. ఈ విషయంలో విశ్వాసంతో ఎదురు చూడండి. చివరిలో ప్రార్థనలో ఏకీభవించాల్సిందని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నా హస్తము భూమి పునాది వేసను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ దేవుని చేతులు
బలమైనవి, అవి పునాది వేసేవి, అలాగే భూమిని సృష్టించినటువంటివిగా, సర్వమును సృష్టించిన చేతులుగా ఆయన చేతులు మనకు కనబడుతున్నాయని మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయములను చేసేవాడు, గాయములను కట్టేవాడు. అయితే ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఏం చేసే దేవుడిగా ఉన్నాడంటే ఆయన గాయము చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. అయితే ఆయన చేతులు ఏమున్నాయో తెలుసా? గాయములు ఉన్నాయి. అంటే ఈ గాయాలు ఎక్కడయ్యాయి? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి సమయంలో ఆయన సిలువేయబడ్డాడు. సిలువేయబడినటువంటి సమయాల్లో ఆయన 2 చేతుల్లో ఏ దేవుడైతే సృష్టించి కలుగు చేశాడో, ఏ దేవుడైతే నరుణ్ణి నిర్మించాడో, ఏ దేవుడైతే ఆకాశ విశాలమును తన చేతులతో విశాలపరిచాడో ఆ జీవం గల దేవుణ్ణి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు రాగానే ఆయన్ను ఈ యొక్క యూదులు అలాగే రోమావారు వీళ్ళందరూ కలిసి సిలువ వేశారు. సిలువ వేసి ఆయన్ను ఆ చేతుల రెండిట్లో కూడా మేకులు కొట్టారు. యేసు ప్రభువారి చేతుల్లో ఇప్పుడు గాయాలు ఉన్నాయి. ఆయన చేతుల నుంచి రక్తం కారింది. ఆ కార్చబడినటువంటి ఆ చేతులు ఎలాగా ఉన్నాయి అని అంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఈరోజు మీ గాయాలను కట్టేవాడిగా ఉన్నాడు. చూసారా, ఎంతమందికి ఎన్నో రకాలైన గాయాలు. సో ఎమోషనల్ వూండ్స్ అంటే ఉద్రేకపూర్వకంగా కూడినటువంటి కొన్ని గాయాలు, అలాగే కొంతమందికి ఏమో రిలేషన్షిప్స్లో ఉండే గాయాలు, అంటే సంబంధ బాంధవ్యాల్లో కలిగేటటువంటి గాయాలు. కొంతమందికి ఏమో దేవుని వాక్య భాగంలో మనం చూస్తే కొంతమంది జీవితంలో మరి ఉద్రేకపూర్వకంగా ఉన్నటువంటి గాయాలు, సంబంధాల మధ్యలో ఉండే గాయాలు, ఆ తర్వాత అనారోగ్యంతో కూడినటువంటి గాయాలు. ఇలాంటి గాయాలన్నింటినీ కూడా ఈ మాన్పగలిగినటువంటి చేతులే యేసు ప్రభువారి చేతులు. ఆయన చేతుల్లో ఏముందంటే ఆయన చేతులు శక్తి కలిగినటువంటివిగా మనకు కనబడుతున్నాయి. ఆయన ఎంత శక్తిమంతుడో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం చెప్తుంది. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. అంటే నేను దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు. మృతి నొందించువాడను నేనే. ఎవరైనా చనిపోయారంటే దానికి అర్థం ఏంటంటే మృతి నొందించువాడను నేనే, ఆ తర్వాత బ్రతికించువాడను నేనే గాయపరచువాడను, నేనే గాయం చేసేవాడిని, నేనే స్వస్థపరచువాడిని. నా చేతుల్లో నుండి విడిపించేవాడు ఎవడు కూడా లేడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన గాయములను స్వస్థపరిచేవాడు. అంటే దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన బ్రతికించేటటువంటి వాడు, మృతి నొందించువాడు, స్వస్థపరిచేవాడు, అలాగే ఆయన చేతిలోంచి విడిపించేవాడు ఎవరు కూడా లేరు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే 147వ కీర్తన 3వ వచనంలో గుండె చెదరవాడిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, హీ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ బైండ్స్ అప్ దేర్ వూండ్స్. దేవుడు తన చేతులతో ఆయన ఏం చేస్తాడంటే మన గాయములను కట్టేవాడు, అలాగే మన గుండెను బాగు చేయవాడు, గాయములను కట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి గొప్ప దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మహోన్నతుని కదా, గొప్పవాడిని కదా, పరలోక నివాసిని కదా, పరిశుద్ధిని కదా,
ఇంత గొప్పవాడిని అయినప్పటికి కూడా, పరిశుద్ధ స్థలంలో ఉండేవాడిని అయినప్పటికి కూడా, ఎవరైనా వినయం కలిగినటువంటి వారిగా ఉంటే, ఎవరైనా నలిగినటువంటి వారిగా ఉంటే, వారి ప్రాణాన్ని ఉజ్జింప చేయడానికి, వారిని తిరిగి పునరుజ్జింప చేయడానికి, వారిని తిరిగి మరలా బ్రతికించడానికి నేనేం చేస్తున్నానంటే, వారి దగ్గరికి వచ్చి వారి దగ్గర నివసించాలని కోరుతున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి, చిక్కుల్లో నుంచి మన విడిపించి, మన నడిపించి, మన స్వస్థపరిచే శక్తిగల దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసే దేవుడిగా ఉన్నాడంటే, ఆయన స్వస్థపరిచేవాడు. ఆయనే మనలను చీల్చివేసను, ఆయనే మనల్ని స్వస్థపరచును. ఆయన మనల్ని చీల్చివేసిన వాడు ఆయనే, ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఓ రోజు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు నడుము వంగిపోయిన స్త్రీ ఒక ఆమె వచ్చి కూర్చుంది అక్కడ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ నడుము వంగిపోయినటువంటి ఆమెను పిలిచి ఆమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా లేచి దేవుని మహిమ పరిచినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈరోజు మీ చేతులు మీకు బలహీనంగా ఉన్న స్థలంలో పెట్టుకుంటే ప్రభు మిమ్మల్ని వంగిని స్థితిలో నుంచి, కృంగిని స్థితిలో నుంచి లేవనెత్తుతాడు. లేవనెత్తిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం చెప్తూ ఆయన మహిమపరచాలి. యేసు ప్రభువు నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలని ఆయన మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన చేతులు ఎలాంటివి అంటే రోగులను స్వస్థపరిచే చేతులు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టకుండా ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు మీ మీద చేతులుంచుతున్నాడు. ఈ యొక్క ఉదయకాలం మీరు ప్రార్థనలో ఏకీభవించడాన్ని బట్టి, మీరు బలహీనంగా ఉన్న స్థలంలో మీ చేయి పెట్టుకోవడాన్ని బట్టి ప్రభు మీ దగ్గరకు వచ్చి మిమ్మలను ఆయనే బాగు చేస్తాడు. ఎందుకంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు. ఆయన చేతుల్లో గాయాలున్నాయి, ఆయన చేతుల్లో శక్తి ఉంది. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సృష్టించగలిగినటువంటి దేవుడు. మహాకాశములను మరి సృజించి విశాలపరిచినటువంటి మహా గొప్ప దేవుడు. నేనే దేవుణ్ణి అని చెబుతున్నటువంటి వాడు నేను స్వస్థపరచడానికి ఆయన దగ్గర ఏముందో తెలుసా? గాయాలున్నాయి. ఆయన దగ్గర ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఆయన దగ్గర ఏముందో తెలుసా? జాలి ఉంది. దేవుని బిడ్డలారా, నీవు బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడు. అయ్యయ్యో నా బిడ్డ బలహీనంగా ఉంది కదా అని ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి ఆయన దగ్గర గాయాలున్నాయి, ఆయన దగ్గర శక్తి ఉంది, ఆయన దగ్గర జాలి ఉంది. ఆయన నీ మీద కనికరపడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవునికి స్తోత్రం. ప్రభు నేను స్వస్థపరచాలని ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఎక్కడున్నప్పటికి కూడా మీ యొక్క కుడి హస్తాన్ని దేవుని సన్నిధిలో అయ్యా అని ఈ విధంగా పైకెత్తి, అనారోగ్య పరిస్థితుల్లో ఒకవేళ షోల్డర్లో పెయిన్ ఉందా, లేకపోతే తలలో పెయిన్ ఉందా, లేకపోతే గొంతులో నొప్పి ఉందా, లేకపోతే ఛాతీలో నొప్పి వస్తుందా, బ్యాక్ పెయిన్ ఉందా, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి. ప్రభు వైపు చూడండి. ఆయన జాలితోని దగ్గరికి వచ్చి శక్తితో నిన్ను తాకి గాయపడిన హస్తమును నీ మీద పెట్టి నీలో ఉన్నటువంటి బలహీనతను తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా ప్రభు నీ ప్రత్యేకమైనటువంటి సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ బిడ్డలతో ఉంచండి. ఎవరెవరు బలహీనంగా ఉన్నటువంటి స్థలాల్లో వాళ్ళు చేతులు ఉంచారో అలాంటి బలహీనత యేసు నామములో గద్దిస్తున్నాను. హల్లెలూయా. నీ స్వస్థపరిచే హస్తాన్ని బిడ్డలతో కూడా ఉంచండి. ప్రతి బలహీనతను దూరం చేయని ప్రభువా, నీ రక్తాన్ని బిడ్డల మీద వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడే నీ బిడ్డలకు ప్రతి విధమైన నొప్పి నుంచి విడుదల యేసు నామములో వచ్చిన గాక. గొప్ప స్వస్థత నీ బిడ్డలకు కలుగును గాక. ప్రతి విధమైన చీకటి క్రియలన్నీ కూడా లయపరచబడును గాక.
బిడ్డలకు గొప్ప నెమ్మది దయచేసి మీరు ఇచ్చిన నాయన స్వస్థతను బట్టి, నీ శక్తిని బట్టి, నీ గాయాలను బట్టి, నీ కనికరాన్ని బట్టి ప్రతి బిడ్డను తాకుతున్నందుకు స్తోత్రం, ముట్టుచున్నందుకు వందనాలు, వాళ్ళలో ఉన్నటువంటి నొప్పులు తీసివేస్తున్నందుకు వందనాలు, అనారోగ్యాన్ని పూర్తిగా తొలగిస్తున్నందుకు వందనాలు, గొప్ప నెమ్మదిని బిడ్డలకు దయచేయండి. అలాగనే మా ప్రభువా, నీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా యొక్క మందిరంలో జరుగుతున్నటువంటి నాయనా తండ్రి VBS కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 29, 30, 1, 2, 3 తారీఖుల్లో 5 రోజులు కూడా అద్భుతంగా ఈ యొక్క VBS జరగడానికి సహాయం చేయండి. అనేక మంది జీవితాలు మారడానికి, పిల్లలందరూ నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. ఇప్పుడే ఎవరు ఏ విధమైన బలహీనత ఉన్నా యేసుక్రీస్తు నామములో ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. నేను బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, మా ప్రజలను కాపాడండి, కృప అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దయచేసి అందరూ కూడా మీరు బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు మీరు ఎక్కడైతే చేయి పెట్టుకున్నారో దయచేసి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకవేళ కొంచెం నొప్పిగా అనిపిస్తే కూడా మళ్ళీ మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు పూర్తిగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అలా స్వస్థత పొందినటువంటి మీరు దయచేసి మీ యొక్క స్వస్థతను గురించి దయచేసి నాకు తెలియచేయాల్సిందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని మీతో పాటు నేను కూడా మహిమపరుస్తాను, కాబట్టి మీరు కూడా దేవుని మహిమపరచాల్సిందని ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి మీరు పంచుకుంటారని నేను నమ్ముతున్నాను. దేవుని కృప, దేవుని సమాధానం మీతో కూడా ఉండునుగాక. ఆమేన్.